హాయ్ హలో గైస్, వెల్కమ్ టు నెట్టెక్ ఛానల్. అయితే ఈరోజు వీడియో మన అందరికీ ల్యాప్టాప్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. అయితే దానికి మనకి ఇన్బుల్ట్గా వచ్చినప్పుడు సిస్టమ్ నేము చాలా వెరైటీగా వాటి ఇన్బుల్ట్గా వచ్చిన నేమ్ ఉంటుంది. లైక్ విన్ హైఫన్ సమ్ టెక్స్ట్ అని, లేకపోతే డిస్ప్లే హైఫన్ అని సమ్ టెక్స్ట్ అని, లేక ఇంకా చాలా రకాల నేమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసారా, నా సిస్టమ్కి విన్ హైఫన్ వేరే టెస్ట్ P5TQLQ అని సంథింగ్ ఏదో టెక్స్ట్ అనేది ఉంది. అయితే దీనికి నా నేమ్ అనేది మార్చుకోవాలి, నా పేరు నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. అయితే ఎలా పెట్టుకోవాలి అనే దానికోసం ఈరోజు వీడియో. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం చేంజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి పైన కంప్యూటర్ నేమ్ దగ్గర మనకి ఎడిట్ చేసుకోవడానికి ఓపెన్గా ఒక కనిపిస్తుంది కదా. సో అక్కడ అదంతా మనం క్లియర్ చేసి మనకి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ని మనం అక్కడ ఎంటర్ చేస్తాం. సో నేను అక్కడ పెడుతున్న నేమ్ నెట్టెక్ అని ఎంటర్ చేసి ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత కొద్దిగా అది అంటే నాది నేను విఎంలో దీన్ని చేయడం వల్ల ఇది కొద్ది ప్రాసెసింగ్ స్లోలో ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. సో అక్కడ పాపప్ అనేది అయింది, మీ సిస్టమ్ రీస్టార్ట్ చేయండి అని చెప్తుంది. సో చెప్పినట్టుగానే మన సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తాం. అయితే రీస్టార్ట్ చేసే సమయంలో ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి నేనైతే VMwareలో చేస్తున్నాను. బేసికల్గా మనం ఫిజికల్ మిషన్ మీద చేసినా సరే సేమ్ ప్రాసెస్ మాత్రం ఏమాత్రం కూడా మారదు. అయితే నేమ్ ఇచ్చిన తర్వాత నువ్వు నేమ్ ఎన్నిసార్లైనా నీ సిస్టమ్కి మార్చుకోవచ్చు, ఎందుకంటే అది నీ పర్సనల్ సిస్టమ్ కాబట్టి నీ పర్సనల్ సిస్టమ్కి నువ్వు ఎన్నిసార్లైనా నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. అయితే మనము ముందు విన్ హైఫన్ సమ్ టెక్స్ట్ అనే ఉన్న నేమ్ని ఇప్పుడు నెట్ హైఫన్ టెక్ అని మనం నేమ్గా మార్చాం. అయితే ఇప్పుడు ఆ నేము మారిందా లేదా అని మనం ఇప్పుడు విండోస్లో మనం చెక్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆడికి వెళ్ళడానికి మన నేమ్ చేంజ్ అయిన వెళ్ళడానికి మనకి షార్ట్కట్ sysdm.cpl చూసారు కదా. ఇక్కడ ఫుల్ కంప్యూటర్ నేమ్ దగ్గర నెట్ టెక్ అని మారింది. మీకు ఒకవేళ కనుక ఆ షార్ట్కట్ కనుక గుర్తులేకపోతే ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందన కనిపిస్తుంది, లెఫ్ట్ డౌన్ బాటంలో కార్నర్లో ఉంటుంది నెట్ టెక్ అని కనిపిస్తుంది కదా. సో అది మీ కంప్యూటర్ యొక్క ఫుల్ నేమ్ అన్నమాట. సో ఈ విధంగా మనం కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్.